2024లో ఎవరైతే తెలంగాణలో డిఎడ్ జాయిన్ అయ్యారో, లైక్ డీసెట్ ఎంట్రన్స్ రాసి ఫస్ట్ ఇయర్ ఎవరైతే ఇప్పుడు డిఎడ్ చేస్తున్నారో, సో మీకు ఫస్ట్ ఇయర్కి సంబంధించిన యాన్యువల్ ఎగ్జామ్స్ కావచ్చు, థియరీ ఎగ్జామ్స్కి సంబంధించిన షెడ్యూల్ వచ్చింది. సో చాలా మందికి మీ కాలేజెస్లో ఆల్రెడీ చెప్పే ఉంటారు. సో ఎవరికైతే తెలియదో వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నాను. అండ్ ఇంకొక మెయిన్ పాయింట్ వచ్చేసి ఫీడ్బ్యాక్ కావాలండి. సో ఎవరైతే ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయిన వాళ్ళు 2025లో అండ్ 2024లో జాయిన్ అయ్యి ఇప్పుడు సెకండ్ ఇయర్లో ఉన్న వాళ్ళు ఒక ఫీడ్బ్యాక్ కావాలి. సో వాటి కోసమే ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ డిఎడ్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ 2024 అకాడమిక్ ఇయర్లో జాయిన్ అయిన వాళ్ళు, అంటే ఇప్పుడు ఫస్ట్ ఇయర్ అయిపోయింది, సెకండ్ ఇయర్లో జాయిన్ అయ్యి కాకపోతే ఎగ్జామ్స్కి సంబంధించిన షెడ్యూల్ వచ్చింది. అండ్ ఎవరైతే ఫెయిల్ అయిన స్టూడెంట్స్ ఆల్రెడీ ప్రీవియస్ ఇయర్స్లలో ఎప్పుడన్నా 2023 వాళ్ళు కావచ్చు, ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ రాయని వాళ్ళు, రాసి ఫెయిల్ అయిన వాళ్ళు మీరు కూడా రాసుకోవచ్చు. సో ఎగ్జామ్ డేట్స్ వచ్చేసి మనకు 1 డిసెంబర్ టు 6 డిసెంబర్ ఎవ్రీడే ఒక పేపర్ ఉంటుంది, 6 పేపర్స్ ఉంటుంది. టైమింగ్ వచ్చేసి 9 AM to 12, 3 hours ఎగ్జామ్ ఉంటుంది. సో ఇక్కడ పేపర్స్ కూడా ఇచ్చారండి. సో ఫాస్ట్గా చెప్పేస్తే, ఎందుకంటే మీకు సబ్జెక్ట్స్ కావచ్చు, పేపర్స్ కావచ్చు అన్నీ తెలిసే ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ లెర్నింగ్ ఫస్ట్ పేపర్. సెకండ్ వచ్చేసి సొసైటీ ఎడ్యుకేషన్ కరికులం. థర్డ్ వచ్చేసి ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్. ఫోర్త్ వచ్చేసి లాంగ్వేజ్ డెవలప్మెంట్ అండ్ ప్రైమరీ లెవెల్. ఫిఫ్త్ మ్యాథమెటిక్స్కి సంబంధించింది, లైక్ ఎర్లీ మ్యాథ్స్ ఎట్ ప్రైమరీ లెవెల్. సిక్స్త్ వచ్చేసి పెడగాజీ అక్రాస్ కరికులం అండ్ ఐసీటీ ఇంటిగ్రేషన్. సో ఈ 6 సబ్జెక్ట్స్ మీకు ఎవ్రీడే ఒక ఎగ్జామ్ ఉంటుంది 1 డిసెంబర్ టు 6 డిసెంబర్. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్, ఎందుకంటే ఆల్రెడీ చాలా మంది తెలిసే ఉంటుంది. ఈ టైం టేబుల్ కావచ్చు మీ కాలేజీలో చెప్పే ఉంటారు. సో మెయిన్గా ఇక్కడ ఎవరైతే 2025లో జాయిన్ అయిన వాళ్ళు ఫ్రెష్ స్టూడెంట్స్ అండ్ 2024లో జాయిన్ అయ్యి ఇప్పుడు ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ రాయబోతున్న వాళ్ళు, సో మెయిన్గా కొద్దిగా ఇన్ఫర్మేషన్ కావాలి. లైక్ మెయిన్ మీ కాలేజ్ నార్మల్గా మన గవర్నమెంట్ కాలేజెస్ అన్నీ కొద్దిగా స్ట్రిక్ట్ ఉంటాయండి, ఎవ్రీడే వెళ్ళాలి. కొన్ని ప్రైవేట్ కాలేజెస్లో కొద్దిగా ఇర్రెగ్యులర్గా వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. సో కొద్దిగా ఫీడ్బ్యాక్ ఏం కావాలంటే 2024 కావచ్చు, 2025 కావచ్చు, ప్రజెంట్ ఆ కాలేజ్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, అంటే ఎవ్రీడే వెళ్తున్నారా, ఇర్రెగ్యులర్గా వెళ్ళొచ్చా, మీరైతే కొంచెం ఫీడ్బ్యాక్ ఇవ్వండి. సో దట్ చాలా మంది 20 ఏజ్ నుంచి 45 ఏజ్ వరకు ఈ డీసెట్ ఎంట్రన్స్ అనేది రాయడం జరుగుతుంది. కాబట్టి అప్కమింగ్ స్టూడెంట్స్కి కొద్దిగా యూస్ఫుల్ అవుతుంది. సో మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తే అందరూ చదువుతారు కాబట్టి కొద్దిగా యూస్ఫుల్ అవుతుంది. సో మెయిన్గా మీ కాలేజ్ నేమ్, ఆ కాలేజ్ ఏ డిస్టిక్లో ఉంది, అది తెలుగు మీడియం కాలేజా, ఇంగ్లీష్ మీడియం కాలేజా, అది లూజ్ ఉందా, స్ట్రిక్ట్ ఉందా, మేనేజ్ చేసుకోవచ్చా, లైక్ ఇర్రెగ్యులర్గా వెళ్ళొచ్చా, లేదంటే స్ట్రిక్ట్ ఉంది కాలేజ్, ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టమ్ ఉంది, లేదంటే థంబ్ ఇంప్రెషన్ ఉంది, లేదంటే మేనేజ్ చేసుకోవచ్చు, అప్పుడప్పుడు వెళ్ళాలి అని ఏమన్నా తెలిస్తే మీరైతే రాసి పెట్టండి. జస్ట్ కాలేజ్ నేమ్ ఉంటే కాలేజ్ నేమ్, అది ఏ డిస్టిక్, అది ఆ కాలేజ్ ఏ డిస్టిక్లో ఉంది, రెగ్యులర్గా వెళ్ళొచ్చా, ఇర్రెగ్యులర్గా వెళ్ళొచ్చా, కొద్దిగా ఇన్ఫర్మేషన్ తెలిసిన వాళ్ళు మాత్రమే ఇవ్వండి. ఎవరైతే 24లో జాయిన్ అయిన వాళ్ళు అండ్ ఫ్రెష్ స్టూడెంట్స్ 2025 రీసెంట్గా జాయిన్ అయిన వాళ్ళు, సో రాస్తే అప్కమింగ్ స్టూడెంట్స్కి అయితే యూస్ఫుల్ అవుతుంది. సో ఇది అప్డేట్ అండి. ఈ వీడియో జస్ట్ ఫీడ్బ్యాక్ కోసమే చేశాను, ఎందుకంటే ఆల్రెడీ మీ కాలేజ్లో కావచ్చు అన్నీ మీకు షెడ్యూల్ అయితే చెప్పే ఉంటారు ఈ ఎగ్జామ్కి సంబంధించింది. అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా మీ కాలేజ్లోనే చెప్తారు. మీ సార్ వాళ్ళు ఎవరైతే మీకు టీచర్స్ ఉంటారో ప్రతి చాప్టర్ కావచ్చు, ప్రతి సబ్జెక్ట్కి ఇన్ని ఇంపార్టెంట్ చదువుకొని వెళ్ళండి అని చెప్తారు. ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ కూడా వాళ్ళే చెప్తారు. సో మీ కాలేజ్లో ఎవరైతే కొన్ని కాలేజ్లో ఇర్రెగ్యులర్గా వెళ్ళే వాళ్ళు, మీరు కాలేజ్కి వెళ్ళండి, వెళ్తే వాళ్ళైతే చెప్పడం జరుగుతుంది. అవి మాత్రం ప్రిపేర్ అవ్వండి, మోస్ట్లీ 90% అవే వస్తాయి. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.